బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగను ముగించుకొని స్వగ్రామాల నుంచి హైదరాబాద్కు నగర వాసులు తిరుగు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ హైవే పైన ట్రాఫిక్ రద్దీ నెలకొంది. చిట్యాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకేసారి భారీగా వాహనాలు రావడంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. సంక్రాంతి పండుగ పూర్తయింది. సో పల్లెల నుంచి పట్టణం వైపుగా భారీగా జనం వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కనబడుతున్నాయి. సో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు? పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గత 48 గంటల నుంచి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అయితే రద్దీగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఒక్కొక్క రోజుకు జాతీయ రహదారిపై మొత్తం 45,000 నుంచి 80,000 వాహనాల వరకు 48 గంటల నుంచి వెళ్తున్నట్టుగా ఎన్హెచ్ఏ అయితే ధృవీకరిస్తుంది. మరొక వైపు చిట్యాలతో పాటు కుంద్రాంపల్లి ఫ్లైఓవర్ వద్ద నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో అక్కడ సర్వీస్ రోడ్ల నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్లేటువంటి టోల్ ప్లాజాల వద్ద 9 టోల్ బోట్లను ఇప్పటికే వదులుతూ కూడా వాహనాల నుంచి కూడా పంపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక్కొక్క వాహనం హైదరాబాద్ వైపుకు వెళ్లేందుకు 1 గంట నుంచి గంటన్నర సమయం ఆలస్యం అవుతుందని పోలీసులు అయితే చెప్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధిస్తూ కూడా ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తూ హైదరాబాద్ వైపుకి అయితే పంపిస్తున్నారు. సంక్రాంతి పండుగకు ఏపీ వైపుకు వెళ్ళినటువంటి 7,50,000 వాహనాలన్నీ కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ వైపుకు గత 48 గంటల నుంచి కూడా ప్రయాణిస్తున్నాయి. సోమవారం రోజు నుంచి స్కూళ్లు, అదేవిధంగా ఆఫీసులన్నింటికి కూడా సెలవులు అయిపోతుండడంతో కూడా మొత్తం హైదరాబాద్ నగరానికి చేరుకుంటుండడంతో కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి తీసుకుపోయిందని చెప్పొచ్చు. ట్రాఫిక్ డైవర్ట్ చేసేందుకు కోదాడ నుంచి మిర్యాలగూడ, హుజూర్ నగర్ మీదుగా మునుగోడు బైపాస్ జంక్షన్ నుంచి కూడా కొన్ని వాహనాలు ఇబ్రాహీంపట్నం వైపు పంపిస్తున్నారు. మరొక వైపు చిట్యాల నుంచి భువనగిరి మీదుగా ఇటు ఇబ్రాహీంపట్నం, అదేవిధంగా ఉప్పల్ వైపు కూడా కొన్ని వాహనాలను తరలిస్తున్న పరిస్థితి ఉంది. హెవీ వెహికల్స్ అన్ని కూడా కోదాట నుంచే డైవర్ట్ అవుతా ఉన్నాయి. జాతీయ రహదారిపై సూర్యాపేట మీదుగా వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా కార్లు, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి వాహనాలు, ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎక్కువగా వస్తుండడంతో కూడా సర్వీస్ రోడ్ల వద్ద తీవ్ర ట్రాఫిక్ అయితే ఆటంకం ఏర్పడుతుందని చెప్పొచ్చు. మరొక 24 గంటల పాటు కూడా జాతీయ రహదారిపై ఇదే విధంగా ట్రాఫిక్ కొనసాగుతుందని చెప్పి పోలీసులు అయితే అంటున్నారు. ఇప్పటివరకు ఎన్హెచ్ఏతో పాటు పోలీస్ శాఖ, అదేవిధంగా ఆర్ఎండ్బి సంయుక్తంగా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అయితే ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, ఎక్కడ కూడా యాక్సిడెంట్లు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా హైదరాబాద్ తరలించే విధంగా అయితే ప్రణాళికలు రచిస్తూ ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్ వెంకటరెడ్డి.